ఏంటి మిత్రమా, డోర్ బెల్ కొట్టి రావచ్చు కదా, ఎందుకు ఈ విధంగా వచ్చావు? అందుకే దొరికిపోయావు. నాశకాలే విపరీత బుద్ధి అంటారు. అనుమానమా? నాకు బాగా ఆకలిగా ఉంది, రా వెళ్ళి తిందాం. 1 502 603 504 505 506 507 పప్పాసు పండు హెల్దీ అయిన ఫుడ్. బ్రేక్ఫాస్ట్ కి ఎంతసేపు వెయిట్ చేయాలా? నాకు సరిగ్గా డైజెస్ట్ అవ్వడం లేదు, అందువల్ల ఈ బొప్పాస్కాయ నేనే తింటాను. ఇది నాకు చాలా ఇష్టమైన కలర్, అందుకని దాన్ని నేనే తింటాను. కిట్టి డైటింగ్ చేస్తోంది కాబట్టి ఇది నేనే తింటాను. చూసారా, మన సమస్యని వాడు లాభంగా మార్చుకున్నాడు. అరే ఇందులో మన తప్పే ఉంది? మన మధ్యనేదో సమస్య వచ్చిందని ఆ కోతి తన చేతి వాటం చూపించాలా? ఏమైనా అనుమానమా? సుల్తాన్ కొడుకుని బ్యాడ్ మ్యాన్. బ్యాడ్మెన్ కాదు, బ్యాడ్ మంకీ అని చెప్పాలి. పెద్ద తేడా ఏముంది? మనుషులంతకు ముందు కోతులుగానే కదా ఉన్నారు. అవును, కానీ విషయం ఏమిటంటే బొప్పాస్కాయ మన చేయి దాటిపోయింది. నేను ఇది కింద పడిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నాను అంతే. ఈ బొప్పాయి పండు మీదే, తీసేసుకోండి. శబాష్ శబాష్, అదిరిపోయింది. బ్యాడ్ మంకీ గుడ్ మంకీ అవడం మంచి విషయమే కదా. మారడానికి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంటుంది కదా. ఆ అవకాశం నాకు దొరికింది, నేను మారిపోయాను. నాకెందుకు అనుమానంగానే ఉంది. అరే మాకు రాని అనుమానం నీకు మాత్రం ఎందుకు వస్తుంది? ఎప్పుడు చూసినా నీకు మాత్రం అనుమానం రావాలని లేదు. తెలివున్న ప్రతి వాడికి అనుమానం వస్తుంది. నీకేమైనా డౌటా? కరెక్టే కదా, బ్యాడ్ మంకీ గుడ్ అయ్యే ఛాన్సే లేదు, ఎవరు నమ్మరు. అలా అనకు, మనం అవకాశం ఇద్దాం. ఇవాళ లంచ్కి మా ఇంటికి రా, సరిగ్గా 1 గంటకు వచ్చేయి, ఎదురు చూస్తూ ఉంటాం. సారీ సారీ. నేను చెప్పానుగా వీడి బుద్ధి అసలు మారదాని. పర్వాలేదు, వదిలేయి. సారీ చెప్పాడు కదా. అవును, మీరు కరెక్ట్ గా 1 గంటకి రమ్మన్నారు. లేట్ అవ్వకూడదు కాబట్టి తెలియకుండా అలా దూకి రావాల్సి వచ్చింది, లేదంటే సింహద్వారం నుంచే వచ్చేవాడిని. సరే వచ్చాయి, వెళ్ళి తిందాం, నాకు ఆకలేస్తోంది. సరే. రైతానా? సారీ, రైతా మాత్రమే నా ఒక్క వీక్నెస్. ఏ సమస్య లేదు, ప్రశాంతంగా కూర్చుని తిను. ఇది చాలా రుచిగా ఉంది, మీరు కూడా బాగా తినండి. పర్లేదులే, నువ్వు తినడం చూస్తుంటేనే మాకు కడుపు నిండిపోయింది. అలాగా అయితే మీ భోజనం కూడా నేనే తినేస్తాను. డెజర్ట్స్ లాంటివి ఏమీ లేవా? మరేం పర్వాలేదు, డిన్నర్ కి స్పెషల్ గా ఏమైనా చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తాను, నాకు నిద్ర వస్తుంది. ఏంటి నిద్రపోవడానికి మాత్రం బయటకు వెళ్తున్నావా? ఇక్కడ ఏసీ వేసుకుని పడుకోవచ్చు కదా. చాచా, ఈ స్నేహాన్ని నేను తప్పుగా ఉపయోగించుకోను. కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది కదా. నిజంగానే మారిపోయాడు తమ్ముడు. మన కరెంట్ బిల్ ని సేవ్ చేస్తున్నాడు. మనకి భోజనం మిగిల్చకుండా తినేశాడు, మర్చిపోయావా? అందులో తప్పే ఉంది. అతను ఎంత తింటాడని మనం అసలు అనుకున్నావా? ముందే తెలుసుంటే ఎక్కువ ఉండేవాళ్ళం. ఈ రోజు నేను నీకంటే బ్యాడ్ మంకీ అయిపోయింది తెలుసా? పళ్ళ కొట్లోంచి 1 డజన్ అరటిపళ్ళు తీసుకొచ్చాను చూడు. ఇదిగో వీటిని తిను. అరే పక్కకు తీసాయి, అరటి పళ్ళు ఎవరు తింటారో?
నువ్వొక మంకీ అయ్యుండి అరటిపళ్ళు తినవా? నేను ఈ రోజు ఒక పరోటా, గోబీ కుర్మా, రైతా కూడా తినేసి వచ్చాను. ఏంటి ఇవన్నీ ఎక్కడ దొరికాయిరా బాబు? అందులో సందేహం ఎందుకు నీకు? నేను సుల్తాన్ కొడుకుని కదా, బ్యాడ్ మంకీ. నేను అడిగితే ఎవడైనా ఇవ్వాలి. అదే ఎక్కడ? అదే నలుగురు బానిసలు ఉన్నారు కదా, స్నేహం అనే పేరు చెప్పి వాళ్ళని బాగా వాడుకుంటున్నాను. అని బని పాపట్, ఆ తర్వాత జోర్దార్. వాళ్ళే నేను మారిపోయానని చెప్పారు. స్నేహం అనే పేరు చెప్పి నా దగ్గర మోసపోయారు. వాళ్ళే లంచ్ కి పిలిచారు. నైట్ కి డిన్నర్ కూడా వెళ్తాను. కడుపు నిండా తింటాను. నేనే సుల్తాన్ కొడుకుని, బ్యాడ్ మంకీ. నందు, అందరికీ స్నేహితుడివి. మీరంతా ఎందుకు పనికిరాని దద్దమ్మలు మమ్మల్ని చూసి అలా అంటావా? అనాలనిపించింది అన్నాను. ఏంటి ఊరికేనా? నువ్వు కారణం లేకుండా ఇలా చెప్పవు. తెలుసు కదా, నేను ఊరికే అనలేదు. ఆ మంకీయే తన ఫ్రెండ్ తో ఇలా చెప్పింది. అదే నలుగురు బానిసలు ఉన్నారు కదా, స్నేహం అనే పేరు చెప్పి వాళ్ళని బొట్టలో వేసుకున్నాను. హనీ బనీ, పోపట్, తర్వాత జోర్దార్. వాళ్ళే నేను మారిపోయానని చెప్పారు. స్నేహం అనే పేరు చెప్పి నా దగ్గర మోసపోయారు. అతన్ని అభిమానంగా లంచ్కి పిలిచినా మనల్ని అతను మోసం చేశాడు. వాడి మనసులో ఆ చెడ్డ బుద్ధి ఉన్నంత వరకు మనం ఏం చెప్పినా వాడి బుర్రకెక్కదు. అనుమానమా? డిన్నర్కి వస్తున్నాడు కదా, మంచి భోజనం పెడదాం. ఈ రోజు వాడు తినేదే జీవితాంతం గుర్తుండిపోవాలి. ఏంటి మిత్రమా, డోర్ బెల్ కొట్టి రావచ్చు కదా, ఎందుకు ఈ విధంగా వచ్చావు? అందుకే దొరికిపోయావు. నాశకాలే విపరీత బుద్ధి అంటారు. అనుమానమా? నాకు బాగా ఆకలిగా ఉంది, రా వెళ్ళి తిందాం. పాలక్ పన్నీరా. ఇదేమి పాలక్ పన్నీర్ కాదు, గ్రీన్ చిల్లీ పేస్ట్ తెలుసా? ఇది మీరు ముందుగానే చెప్పండొచ్చు కదా. ఇది వినీజరు, మమ్మల్ని అడగొచ్చుగా. ఇదిగో ఫ్రూట్స్ తిను. ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఫ్రెష్ యాపిల్. ఏంటి భోజనం భలే ఉందా? మమ్మల్ని దద్దమ్మలు అనుకున్నావు కదా. పాపం బ్యాడ్ మంకీ పరిస్థితి చాలా బ్యాడ్ అయిపోయింది. ఏ సమస్య లేదు, ప్రశాంతంగా కూర్చుని తిను. ఇదిగో పాయసం తాగు, కారం కొంచెం తగ్గుతుంది. సుల్తాన్ కొడుకునే మీరు నన్ను మోసం చేశారు కదా, నేనేంటో మీకు చూపిస్తాను.
స్నేహితుల్ని నీచంగా చూసే వాళ్ళకి ఇలాగే జరుగుతుంది. ఇంక ఎవరిని స్నేహం పేరు చెప్పి మోసం చెయ్యాలని చూడకు, అప్పుడు నువ్వే మోసపోతావు. ఎక్కడైనా మారడానికి ప్రయత్నించు. రిటర్న్ ఆఫ్ బ్యాడ్ మంకీ ఎపిసోడ్ ముగిసిపోయింది. ఇప్పుడు నాకు బాగా ఆకలేస్తోంది. ఆకలేస్తోందా? ఇదిగో ఇది నీకోసమే. హే, యా. కారం కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. నేను మీ బెస్ట్ ఫ్రెండ్ ని, నా చేత కారం తినిపిస్తారా?